సాయి కృష్ణ లాకప్ డెత్ మనం వింటున్నాం. సో వైఎస్ఆర్సీపీ నేతలు ఫోటోలు కూడా రిలీజ్ చేశారు. సో మనతో మరిన్ని సమాచారం అందించడానికి వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర గారు మనకు అందుబాటులో ఉన్నారు. నరేంద్ర గారు నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. నరేంద్ర గారు, ఏపీలో తప్పు చేస్తే పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే హక్కు ఎవరిచ్చారు? ప్రధానంగా ఇవాళ ఈ సాయి కృష్ణకు సంబంధించి లాకప్ డెత్ ఫోటోస్ బయటకు వచ్చాయి. సో ఏదైనా తప్పు చేస్తే కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి, కానీ మరీ ఇంత చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే హక్కు ఎవరిచ్చారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మీరేమంటారు? గత 2 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ఎన్నో అరాచకాలు అధికారాలను అడ్డుపెట్టుకుని ఈ ప్రభుత్వం చేస్తానే ఉంది. కానీ వాటిల్లో ఈ సాయికృష్ణ లాకప్ డెత్ అనేది ఇది పరాకాష్ట. ఇది అంటే కనీసం అరెస్ట్ చేసిన తర్వాత కోర్టుకు ప్రొడ్యూస్ చేయకపోవడం అనేది ఒక ఎత్తు అయితే, అతన్ని ఇంట్రాగేషన్ పేరుతో దాదాపు ఒక 2 రోజుల పైన 3rd డిగ్రీ ప్రయోగించి అతన్ని, అంటే మనకు అందిన సమాచారం ప్రకారం ఏంటంటే గోర్లు పీకారు, చాలా దారుణంగా హింసించి కొట్టారు. అక్కడితో ఆగింది కాకుండా అతను ఆ దెబ్బలు తట్టుకోలేక నన్ను కోర్టుకు ప్రొడ్యూస్ చేయండి అన్నట్టుగా, అంటే నువ్వు మాకు చెప్పేవాడు అని ఆ స్థాయిలో వెళ్ళి అతన్ని చంపేయటం కూడా జరిగింది. సరే, ఒకప్పుడు లాకప్ డెత్లు జరిగితేనే దీని మీద బెజవాడ నగరం సెన్సేషన్ అయ్యి దాన్ని ప్రభుత్వాలు కూల్చేసే స్థాయి వరకు వచ్చింది. ఇవాళ ఆ లాకప్ డెత్ అయితే కనీసం ఆ బాడీని వాళ్ళ పేరెంట్స్, అంటే వాళ్ళ తల్లి గారు ఏడుస్తూ దాదాపు 15 రోజుల పాటు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినా కూడా బాడీని కూడా హ్యాండ్ ఓవర్ చేయకుండా దహనం చేసేయడం జరిగింది. ఇది మరీ దారుణం. అసలు చట్టం అనేది ఎంతవరకు అండి అరెస్ట్ చేయాలి? ఎలాంటి కేసులు ఉన్నాయి? ఎంతమంది మీద లేవు చెప్పండి కేసులు? ఓ రౌడీ షీట్ అనేది ఈ రాష్ట్రం మొత్తం మీద ఈ ఒక్క సాయి కృష్ణ మీద ఉందా రౌడీ షీట్ అనేది? రౌడీ షీట్స్ అనేవి చాలా మంది మీద ఉన్నాయి. అతను మీకు అంత సీరియస్ ఎలిమెంట్ అయితే ఇమ్మీడియట్ గా కోర్టు ప్రొడ్యూస్ చేస్తే కోర్టు విల్ టేక్ కేర్. అంతేగాని మొత్తం మీ కంట్రోల్లో తీసుకుని చట్టం ఏదైతే కోర్టుకు ప్రొడ్యూస్ చేయాల్సింది అక్కడి నుంచి ఆపేసి జడ్జిమెంట్స్, అతని డెత్ సెంటెన్స్ కూడా మీరే వేసేసి కనీసం బాడీని కూడా వాళ్ళ తల్లిదండ్రులకు అప్పచెప్పకుండా ఆవిడ రోజిస్తూ 15 రోజులుగా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినా కూడా అసలు ఏ సమాధానం చెప్పకుండా అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టింది కాకుండా ఆవిడే స్వయంగా ఏం చెప్పారు? పట్టుకున్న తర్వాత అంట మా కొడుకుని వదలండి అంటే వెళ్ళి దండేసుకో, రెడీ అయిపోయాడు, దండేసుకో చనిపోతారు ఇంకా అని చెప్పని అక్కడ స్టేషన్ లో మాట్లాడారని చెప్పని ఆ స్టేషన్ హౌస్ ఆఫీసర్ మాట్లాడినటువంటి వర్షన్ని ఆవిడ చెప్పడం జరిగింది. అంటే ఇది అధికారం అనేది అండగా లేకపోతే చేయలేరు కదండి. అధికార పార్టీ ఆయనకంత ధైర్యం ఎక్కడి నుంచి ఇస్తుంది చెప్పండి? అతనికి డ్యూటీ ఎంతవరకు అనేది ఆయనకి తెలుసు. బిఫోర్ కమింగ్ టు ది పోలీస్ డిపార్ట్మెంట్ హీ నోస్ వైల్ హీ హాస్ టేకెన్ ది ఓత్. తన లిమిట్స్ అనేది తనకి ఏంటిదో తెలుసు. తన సర్వీస్ అక్కడ వరకు వచ్చిందంటే దాదాపు 20 సంవత్సరాలు సర్వీస్ చేసిన అతనికి తన లిమిట్స్ తెలుసు. అది దాటి కూడా అతను ప్రయత్నిస్తున్నాడు అంటే డెఫినెట్ గా గవర్నమెంట్ యొక్క పూర్తి సహాయ సహకారాలు అధికారుల్ని మీరు వెళ్ళండి, మీరు ఎట్లన్నా చేయండి, మేము మీ వెనక ఉన్నాము అనేటువంటి ఒక ధోరణ చాలా స్పష్టంగా ఈ కేసులో బయటపడింది. అంటే ఇంకా 2-3 ఇన్సిడెంట్స్ అయితే బయటకు కూడా రాని ఉన్నాయి. అండ్ ముఖ్యంగా ఏంటంటే వీళ్ళందరూ పాపం అమాయకత్వంతో వీళ్ళు జనసేనలో ఉన్నాళ్ళు. అండ్ ముఖ్యంగా వీళ్ళు అటు రాంబాబు గారిని కానీ నన్ను కానీ చాలా సందర్భాల్లో తిట్టినవాళ్ళు వీళ్ళు. కానీ ఇవాళ వీళ్ళకి నిలబడింది ఎవరయ్యా అంటే మళ్ళీ తిరిగి మేమే నిలబడ్డాం. అంటే మానవత్వం రూపంలో వెళ్ళి వీళ్ళకి జరుగుతున్న అన్యాయాన్ని నిలదీసింది, బయటికి తీసుకొస్తున్న విషయాల్లో కూడా మళ్ళీ మేమే నిలబడుతున్నాం. ఇంకోటి నరేంద్ర గారు, మొత్తం ఈ ఇన్సిడెంట్ కాదు, ఏపీలో ఉన్న చాలా ఇష్యూస్ చూస్తుంటే శాంతి భద్రతలు పూర్తిగా గాలి కుదిలేశారనేది మాత్రం క్లియర్ గా అర్థమవుతుంది. అది వాస్తవం. ఇప్పుడు హోంమంత్రి అనిత గారు ఆవిడ శాఖను వదిలిపెట్టి మిగతా అన్ని శాఖలు ఆవిడే ఉంటది. ఏ ఇష్యూ జరిగినా అది ఒకళ్ళ డిఎస్సి అవనివ్వండి, ఇంకా ఇతరత్ర రెవెన్యూ ఇష్యూస్ కానీ ఏదైనా కూడా ప్రెస్ మీట్ లో ఆవిడ వస్తుంది. అంటే ఆవిడ శాఖ ఏంటిది? శాంతి భద్రతను కాపాడటం. దాని విషయంలో ఏదైనా అఘాతం కలిగితే చేయటం, ఎవరికన్నా ఆడపిల్ల రక్షణ కలిగిస్తాం, అది చేస్తాం, మీరేం భయపడక్కర్లేదని చెప్పని ఏదైతే ఉత్తర కుమారుడు ప్రగల్భాలు పలిగి ఏదైతే వచ్చారో వాళ్ళు అధికారంలోకి, కానీ ఈవిడికి ఇచ్చిన శాఖని పూర్తిగా పక్కన పెట్టి మిగతా శాఖలన్నింటిలో కూడా ఈవిడే మాట్లాడుతుంటారు. అసలైనటువంటి ఈవిడ శాఖని ఏ రోజు పట్టించుకోలేదు. మీకు ఇంకా రాని విషయాలు చాలా బయటకు ఉన్నాయండి. ఇప్పుడు చాటరాయి మండలంలో 1 crore ఇట్లానే చంపేయడం జరిగింది. దాని మీద కేసు కడతానికి నేను వాళ్ళ పేరెంట్స్ అడిగితే, సార్ మేము జనసేన అండి, మా నాయకుడు తప్పనిసరిగా మాకు న్యాయం చేస్తాడండి, వస్తాడండి అని.
సరే ఇక వాళ్ళ ఆలోచనకి దానికి నేనైతే నా ప్రయత్నం చేశాను. అక్కడ ఎస్ఐ గారులతో వాళ్ళతో మాట్లాడి దీని మీద సీరియస్ గా మీరు తీసుకోకపోతే ఊరుకున్నాను. అక్కడ ఇంకొక విషయం మనందరికీ తెలుసు, కందుకూరులో కూడా లక్ష్మీనాయుడు అన్న కేసు కూడా అదే జరిగింది. చనిపోయిన తర్వాత దాదాపు 20 రోజుల పాటు కూడా అసలు విషయాలు బయటికి రానివ్వట్లేదు. ఎక్కడో మాలాంటి వాళ్ళు వెళ్ళి దాన్ని గట్టిగా పట్టుకుని మీరు దీని మీద న్యాయం చేస్తారా లేదా అని చెప్పని గొడవ చేస్తే తప్పించి రావట్లా. ఇట్లా 1-2 బయటకు వస్తున్నాయి, రాని విషయాలు మాత్రం చాలా ఉన్నాయి. ఓకే, రైట్. థ్యాంక్ యూ నరేంద్ర గారు. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రం రోజు రోజుకి ఎలాంటి పరిస్థితికి వెళ్ళిపోతుందని చెప్పని ఒక క్రూర మృగాలు అనేవాళ్ళు ఇక్కడ రాజ్యం వెళ్తున్నారు అనే దానికి ఇది పూర్తిగా నిదర్శనం కింద భావిస్తున్నాం అనమాట. రైట్, థ్యాంక్ యూ సో మచ్ నరేంద్ర గారు. ఏపీలో సంచలనంగా మారిన కాపు యువకుడు గాదే సాయికృష్ణ మిస్సింగ్ వ్యవహారం కీలక మలుపులు తిరుగుతుంది. ఏపీలో పోలీసులు పనితీరు దారుణంగా క్షీణించిన శాంతి భద్రతల దుస్థితిని బట్టబయలు చేస్తుంది. సాయికృష్ణను చిత్ర హింసలకు గురిచేసి కటకటాల వెనకే కనుమరుగు చేశారని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. లాకప్లో కొట్టి చంపేశారని కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ విషయాన్ని కృష్ణలంక పోలీస్ స్టేషన్ సిబ్బంది చెప్పారంటున్నారు. అంతేకాదు రాజీ చేసుకోవాలని డబ్బులు కూడా ఆశ చూపారని సాయికృష్ణ కుటుంబ సభ్యులు బంధువులు సంచలన వ్యాఖ్యలు చేశారు. అత్యంత దారుణంగా కాళ్ళు గోళ్లు పీకేసి అనంతరం ఆర్ఎంపీతో కట్టుకట్టించారని ఆరోపిస్తున్నారు. తనకు తెలిసిన సమాచారం మేరకు గాదే సాయికృష్ణ చనిపోయాడని మాజీ మంత్రి అంబటి రాంబాబు చెప్పారు. దారుణంగా కొట్టి చంపారన్నారు. సాయికృష్ణ చనిపోయిన తర్వాత శవాన్ని కృష్ణలంక శ్మశాన వాటికకు తీసుకువెళ్లి పోలీసులు తగలబెట్టి బూడిదను కూడా మాయం చేశారన్నారు అంబటి. గాదే సాయికృష్ణ ఒక మిడిల్ క్లాస్కు చెందినటువంటి వ్యక్తి. ఆయన మేనమామ కానీ వారు కానీ వారి కుటుంబం కానీ రాధారంగా మిత్రమండలిలో పనిచేసినటువంటి వ్యక్తులు. ఈ మధ్యకాలంలో జనసేనకు అభిమానులుగా తయారయ్యారు. జనసేన తరపున చురుగ్గా పాల్గొంటున్నటువంటి కుటుంబం కూడా. అయితే గాదే సాయికృష్ణ మీద కొన్ని కేసులు ఉండటం, క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉండటంతో అతన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు, తీసుకొచ్చారు, కృష్ణలంకలో పెట్టారు. అక్కడ జరిగింది ఏమిటంటే కృష్ణలంకలో అతన్ని తీవ్రంగా హింసించారు. ఆ హింసించే క్రమంలో గాదే సాయికృష్ణ చనిపోయాడు. నాకు తెలిసిన సమాచారం మేరకు చనిపోతే ఏం చేస్తారు? సహజంగా లాకప్ డెత్ జరిగితే పోలీసులు కొడితే చనిపోతే ఏదో మసిపూసి మారేడుకాయ చేసేసి తల్లిదండ్రులకు అప్పచెప్పేసి రాజీ పెట్టేసుకుని వెళ్ళిపోతారు. కానీ విచిత్రం, పోలీసులు బాగా తెలివి మీరిపోయారు. అసలు రాజీలు లేవు, అప్పచెప్పటం లేదు, అసలు శవాన్నే మాయం చేసేద్దామని నిర్ణయించుకున్నారు. చిత్రం కదా ఇది. ఆ శవాన్ని కృష్ణలంక శ్మశాన వాటికకు తీసుకువెళ్ళి దహనం చేసేశారు. ఎలా దహనం చేశారో తెలుసా? ముందు ఒక కానిస్టేబుల్ కూర్చుంటాడు, వెనకో కానిస్టేబుల్ కూర్చుంటాడు, మధ్యలో శవం ఉంటుంది. 2 వీలర్ మీద తీసుకువెళ్తారు, అక్కడ దహనం చేస్తారు, ఆ బూడిదను మాయం చేస్తారు. ఇది జరిగినటువంటి సంఘటన. ఇది అందరికీ తెలుసు, బయట చెప్పుకుంటూనే ఉన్నారు. కానీ కోర్టు ముందు మాత్రం మాకు తెలియదు, ఎక్కడో ఉన్నాడు, వెతుకుతున్నాము, స్పెషల్ టీమ్స్ని పెట్టి అన్వేషిస్తున్నామని దొంగ మాటలు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.